వెళ్ళకుండా వేరే సమస్యలు కూడా తెలుసుకోలేదు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ మన ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. 10 సంవత్సరాల్లోనే ఏమాత్రం అభివృద్ధి చేయలేని ఎంపీ గారు ఇప్పుడు గెలిపిస్తే మనకేమన్నా సేవ చేస్తారా, మన సమస్యలు పరిష్కరిస్తారా, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతారా, మీరు ఒకసారి గ్రహించాలి అని కూడా వేడుకుంటున్నాను. అంతేకాకుండా టిఆర్ఎస్ పార్టీ తరఫున నిల్చున్న గాలి అనిల్ కుమార్ గారిని మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన నాన్ లోకల్, హైదరాబాద్ లో పుట్టిపోయినటువంటి వ్యక్తి. ఆయనకు మన ప్రాంతం మీద ఎలాంటి పట్టు లేదు, ఎలాంటి మన వ్యవసాయం తెలియదు, మన గ్రామీణ వాతావరణాలు తెలియదు, ఇక్కడ ఎలాంటి పంటలు పండుతాయో తెలియదు. ఆయనకు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, దాంట్లో ఎన్నో రకాల కేసులు ఉంటాయి. ఆ కేసుల మీదనే దృష్టి పెడతారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి పైన ఏనాడు ఆయన దృష్టి పెట్టలేదు అని గ్రహించాలి అని కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు కూడా ఏమాత్రం ఎంపీగా నిల్చొని వాళ్ళు గెలిస్తే ఈ ప్రాంతానికి ఏమాత్రం ఉపయోగపడరు అని నేను విన్నవించుకుంటున్నాను.